న్యూస్కి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్ల. ఇతని పేరు శివ. పుట్టుకతోనే వికలాంగుడు. గత కొన్ని సంవత్సరాలుగా తోపుడు బండి మీద కడ్డీ మాంసం అమ్ముతూ జీవనం సాగించేవాడు. కరోనా అనే మహమ్మారి వచ్చి నా జీవనాధారం లేకుండా పోయిందని అన్నాడు. నాకు 2 చిన్నపిల్లలు. ఆ తోపుడు బండితో జీవనాధారం సాగిస్తూ పిల్లలను చదివించేవాడు. ఇప్పుడు పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటూ ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటున్నాడు. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయండి అని అంటున్నాడు. నమస్కారం సార్, నా పేరు శివ సార్. నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు సార్. నేను పుట్టకతోనే వికలాంగుని సార్. నాకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్నపిల్లలు సార్. నా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు సార్. ఇంట్లో పూట గడవడానికే చాలా కష్టంగా ఉంది సార్. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్. నాకు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది సార్. మేము పస్తులున్నా పర్వాలేదు సార్, నా పిల్లలు కూడా పస్తులు ఉంటున్నారు సార్. ఏం చేయాలి సార్? ఇంకా నాకు అర్థం కావడం లేదు. నా భార్యకి ఏ పని చేత కాదు సార్. నేను నర్సి ఏ పని చేయలేను. ఏదైనా కూర్చొని టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. ఏదైనా టిఫిన్ సెంటర్ పెట్టుకొని నా భార్య బిడ్డలను సాక్కోవాలనుకుంటున్నాను సార్. నాకు ఎవరైనా సహాయం చేయండి సార్, ఆర్థిక సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. నాకు ఆర్థిక సహాయం చేసి నేను టిఫిన్ సెంటర్ పెట్టుకొని నా భార్య బిడ్డలు నేను పోషించుకుంటాను సార్, ప్లీజ్.